పొలమన్నా అర ఎకరం పొలమైనా ఉంటుంది. సో అటువంటప్పుడు తండ్రి ఆ వీలునామా రాయకుండా చనిపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? లేదా కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని బల్క్గా రాస్తూ ఉంటారు వీలునామాలు. అంటే సమయాన్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ని బట్టి మారుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది? టెస్టిమోనియల్ అంటారమ్మా, లాస్ట్ టెస్టిమోనియల్ అంటారు. అంటే ఆ వీలునామా అన్నది ఏంటంటే ఒక వ్యక్తికి ఆస్తి తనకున్నటువంటి ఆస్తి మీద తన హక్కు, తన ఆస్తి కాకుండా వాళ్ళ పిత్రాజితం లేకపోతే వాళ్ళ వంశపారపర్యంగా వచ్చే ఆస్తి తను రాయడానికి పెద్దంత హక్కులు ఉండవు. ఆస్తిని రాసేటప్పుడు వీలునామా రాసేటప్పుడు లాస్ట్ రిసైటల్ అంటే చనిపోయే ముందు ఆఖరి క్షణంలో సంతకం పెట్టింది అదే లెక్క వస్తాయి. అంతకుముందు రోజుకి ఒకటి రాసేసి ఇగో ఈరోజు ఈ ఆస్తి నీకు రాశానని, మొన్నాడు ఇంకో కూతురు వస్తే ఇగో నీకు రాసేసానని రోజుకొకటి రాస్తే ఏది లాస్ట్ అది ప్రివేల్. అంతేగాని ఫస్ట్ ఉన్నదే ఆటోమేటిక్గా తుడిచిపెట్టిపోతాయి. అందుకని వీలునామాలో ఏంటంటే తండ్రి తనకున్న సంపాదన అంతటిని కొడుకు రాసిచ్చాడు, ఆఖరిసారిగా అదే రాసిచ్చాడు, క్రొడిసిల్ చేయలేదు అంటే మళ్ళీ మార్చలేదు, అదే ఉంది అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆస్తి తీసుకున్న వాళ్ళకి ఉంటుంది. ఆస్తి రాసినప్పుడు ఇద్దరు కన్నా ఎక్కువ మంది అటెస్టర్స్ ఉండాలి. అక్కడ అది సాక్షి సంతకాలు పెట్టాలి. వాళ్ళు కూడా వచ్చి కోర్టుకి చెప్పాలి. ఒకవేళ వాళ్ళు లేరు అనుకోండి, ఆ సంతకం మా ఫాదర్దో మా తాతదో అని చెప్పేటువంటి సాక్షి అయినా కోర్టుకు రావాలి. బల్క్గా కనుక ఒక ఆస్తులు డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక నీ షేర్ ఎక్కడ దాంట్లో ఏముందో అది తను చూపించాల్సిన రెస్పాన్సిబిలిటీ. వీలునామాలో ఒక రైట్ అమ్మ, నాకు ఆస్తి ఉంది, నా ఆస్తిలో ఈ రోజున నేను నా తల్లిదండ్రులు ఎవరో చూడలేదు, నా కొడుకులు ఎవరో చూడలేదు, ఝాన్సీ వచ్చి నన్ను బాగా చూసుకుంటాను, ఝాన్సీకి ఇచ్చేయచ్చు. ఝాన్సీకి ఆ వ్యక్తికి సంబంధం ఉండకపోవచ్చు. స్వాధ్యతం అన్నప్పుడు వాళ్ళ ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కూతురికి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు మీ క్వశ్చన్, కొడుకులకి ఇవ్వలేదు కూతుర్లకి ఇస్తుంది, లేకపోతే కూతుర్లకి ఇవ్వలేదు కొడుకులకి ఇస్తుంది. సమానంగా వీలునామా రాసేటప్పుడు సమానంగా స్వాధ్యతాన్ని రాయాల్సిన అవసరమే లేదు. ఓకే, ఏ వీలునామా రాయకపోతే అప్పుడు వారసత్వ హక్కులు ఇవన్నీ వస్తాయమ్మా. వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, భార్యకి ఒక వాటా, పిల్లలకి ఈక్వల్ షేర్స్, ఆడపిల్లలు కూడా ఈక్వల్ షేర్స్ రాయకపోతే, వీలునామా రాయకపోతే వస్తాయి. వీలునామా రాస్తే అక్కడితో లాక్ అయిపోద్ది. అందుకని దాని డిక్లేర్డ్ ప్రాపర్టీ అన్డిక్లేర్డ్ ప్రాపర్టీస్ అని అడుగుతాం. మా క్లయింట్ ఎవరైనా వస్తే కనుక ఏదైనా డిక్లేర్డ్ ప్రాపర్టీ అన్డిక్లేర్డ్, దాంట్లో ఏదైనా సెటిల్ అయిందా ఇష్యూ అని, అంటే ఎవరో వీలునామా రాశారు అంటే ఎస్ ఇది దీని ప్రకారం వస్తాయి. అదే రకంగా తనకి కాని ఆస్తి రాసి ఇచ్చేసాడు అనుకుందాం, అంటే తనకు ఒక ఎకరం ఉంది, పక్కోడి పొలం కూడా ఇంకో ఎకరం కలిపి రాసి ఇచ్చేసాడు అనుకోండి, పక్కోడి పొలం ఏం చెల్లుబాటు కాదు, వాడే హక్కు అది. అదే వీలునామాలో ఎప్పుడు కూడా లాస్ట్ రిసైటల్స్లో ఎప్పుడు కూడా రాసిన వాడు సాక్షి పక్కన ఉంటాడు కాబట్టి ఆ సాక్షికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది.